భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 1-3-2025 స్వస్తిశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష విధియ శనివారం విధియ తెల్లవారుజామున 3:17 వరకు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:06 వరకు వర్జం రాత్రి 10:59 నుండి 12:29 వరకు దుర్ముహూర్తాల ఉదయం 6:22 నుండి 7:56 వరకు సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 6:01 అమృత గడిలు ఉదయం 6:25 నుండి 7:51 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 8:15 నుండి 8:40 వరకు సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా శుభకాలం ఉంది. ఈరోజు సాధ్యాయోగం రాత్రి 7:16 బాలువ సాయంత్రం 4:22 కౌలువ తెల్లవారుజామున 3:17 వరకు ఉంది. దినఫలాల్లో ఈరోజు ఊహించినటువంటి మేషరాశి వారికి ఊహించినటువంటి పరిణామాలు ఉంటాయి, అపవాదులు ఉంటాయి. సోదరి లేక సోదరుడితోటి విభేదాలకి అలాగే గొడవలకి కారణంగా ఉంది. ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటించడం మేషరాశి వారి ఎంతైనా మంచిది అని చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి శ్రమతో కూడిన ఫలితాలు, శత్రువుల వల్ల నష్టాలు, ఇబ్బందులు ఉండే అవకాశం. తదుపరి మిథున రాశి వారికి మిత్ర సంగమం, నూతనమైన పరిచయాలు, నూతనమైన వస్త్ర ప్రయాణ లాభాలు. కర్కాటక రాశి వారి కొన్ని విషయాల్లో ఉద్రేకంగా మాట్లాడటం, అయితే దైవచింతన భగవద్ ఆరాధన చేయడం వల్ల బాగుంటుంది. మౌనం కలహం నాస్తి అని మౌనంగా ఉండడం అన్ని విధాలుగా మీకు లాభం. సింహరాశి స్థాన మార్పు లేదా గృహంలో మార్పులు లేదా అద్దిల్లు మారే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలం. కన్యారాశి శిరో నేత్రపీడనలు, శారీరక అనారోగ్యం వల్ల ఇబ్బందులు, ధన వ్యయము. తులారాశి శత్రుజయము, గృహ నిర్మాణ పనులు కలిసి వచ్చుట. వృశ్చిక రాశి గతంలో సమస్యలు తొలగుట, ధనలాభములు, స్థిరాస్తి వృద్ధి. ధనస్సు రాశి శుభవార్తలు వినుట, విదేశీ ప్రయాణ లాభాలు ఉన్నాయి. మకర రాశి వివాహయోగం మరియు వినోదాలు, ప్రయాణాల వల్ల లాభాలు కలిసి వచ్చే అవకాశం. కుంభరాశి కొన్ని సమస్యలు మబ్బు విడిపోయినట్లుగా విడిపోవడం, హోదా పెరిగే అవకాశం, ధనలాభం. మీనరాశి వారికి అనుకోని ధనలాభాలు, ఉద్యోగ లాభం, నూతనమైన ఉద్యోగం, సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం గరుడధ్వజాయ నమః అన్నారు. గరుడ చిహ్నంతో విలాసిల్లే ధ్వజము కలవాడు కనుక మహావిష్ణువు గరుడధ్వజ అని ధ్యానయోగ్యుడయ్యాడు. గరుత్మంతుడు అనగా వ్యవహారికంగా గ్రద్ద అని చెప్పబడుచున్నది. విశాల ఆకాశంలో ఎగురుచున్న గ్రద్ద భూమి మీద స్వల్పమగు మలిన పదార్థాలు కనబడినా వెంటనే భూమిని వ్రాలి దానిని భక్షించి భూమిని పవిత్రం చేయును. అదే ఏ రీతిగా తనను ఆశ్రయించిన భక్తులు మనక్షేత్రాల్లో రవ్వంత దుష్టభావాలు కలిగినంతనే భగవానుడు వారి దుర్గుణాల బీజాలన్నింటినీ కూడా అంత వేగంగా నాశనం చేసి సద్భావనలు కలిగిస్తాడు. కనుక గరుడధ్వజ అన్నారు. గరుడు యొక్క చిహ్నం కలిగిన ధ్వజం కలిగినటువంటి వాడని ఆ పుణ్యనామాలకి విజ్ఞులు అర్థవంతంగా తెలియజేశారు అని చెప్పారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూడొచ్చు. ఈరోజు స్వస్తి.